జీవితంలో నిజంగా ఒక క్రియ, మార్పు, కార్యము చూడాలంటే ఈ 5 విషయాలు ఒకసారి చెక్ పాయింట్ పెట్టుకోవాలి. మొదటిగా మనం పరీక్షించుకోవాల్సింది, దేవునితో ఎలా ఉన్నాను. దేవునితో ఒక స్ట్రాంగ్ బాండ్ ఉండాలి. రాసుకోవాల్సింది కావాలంటే బ్రాకెట్లో, ఆయన వాక్యాన్ని చదివామా, ఆయన వాక్య నియమం ప్రకారం బ్రతుకుతున్నామా, ఆయన చిత్తము జరిగిస్తానికి ఆశపడుతున్నామా. రెండోది, ఐడియాలజీస్ మారాలి. ఎంతవరకు అన్నదప్పుడు పాత అలవాట్లు ఇంకా అలవాట్లు లేకుండా పోవాలండి, అంతగా మారాలి. మూడోది మీకు తెలియజేసేది, అయితే విలువ సంపాదించుకోవాలి. నీవు దేవుని చిత్తం చేస్తే మాత్రమే నీకు విలువ. నీ సొంత చిత్తము చేసుకుంటే నీకు విలువ రావాలంటే విలువ ఉండదు. దేవుని చిత్తంలో బ్రతికే వారికి దే విల్ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. నాలుగోదిగా చెప్పాలంటే, మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన సరైన సంబంధములు, సరైన వ్యక్తులు, నీ పొరుగువాడు నీకు ఉండాలి అని చివరి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వారికి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడే వారికి ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేవారు అంటామో, మనకి ఆదరణకర్త, మనకి సహాయకుడు, మనల్ని బలపరిచి ఆదరించి లేవనెత్తే దేవుడు, మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు. విచ్ మీన్స్ హీ గివ్స్ యూ ద టూల్స్, హీ గివ్స్ యూ ద రిసోర్సెస్, హీ క్రియేట్స్ ఆపర్చునిటీస్. మీ జీవితంలో కావాల్సిన మేలుని, మంచిని ఆయన జరిగిస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. మనస్ఫూర్తిగా ఈ క్వశ్చన్స్ ఇది ఎగ్జామిన్ చేసుకోవాలి.